అధికారులు రిటైర్ అయినా సరే దేశం విడిచిపెట్టి వెళ్ళినా సరే లాక్కుని వస్తాడట. అట్ట భయపెడుతున్నాడు అందరినీ. ఎన్నికల్లో ఓడిపోయిన ఏ లీడర్ అయినా ఏడు చెబుతాడు, సరే పోయిన 5 ఏళ్లు బుద్ధి గడి తిని తప్పు చేశాము, మళ్ళీ అట్లాంటి తప్పులు చేయము, ప్రజలు ఆశీర్వదించాలి అని నటిస్తుంటారు. కానీ జగనన్న మాత్రం మళ్ళీ వస్తే అందరినీ గుడ్డలు విడిదిస్తాను, పేరు రాసుకొని మరి శాడిజం చూపిస్తాను అంటున్నాడు. ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయమో ఏటో మరి. 5 ఏళ్లు వైసీపీ లీడర్లు ప్రజలని నిట్ట నిలువున దోచేయారు. రౌడీయిజం గూండాయిజంతో రెచ్చిపోయారు. వాళ్ళందరినీ ఇప్పుడు చట్ట ప్రకారం శిక్షిస్తుంటే దాన్ని అట్టుకుని కక్ష సాధింపు అని డ్రామా చేస్తున్నారు. అసలు పోయిన 5 ఏళ్లు రెచ్చిపోయి రంకెలేసిన వైసీపీ లీడర్లందరినీ బొక్కలో ఎట్టి కుల్లపడవాలని ప్రజలే కోరుకుంటున్నారు. వాళ్ళు అంతలా విసిగి వేసరిపోయారు. ఆ నందిగాం సురేష్ని తీసుకోండి, మొన్నటిదాకా సిప్పకుడి తినే వచ్చాడు, బయటకు వచ్చాకైనా కుదురుగా ఉండొచ్చుగా, మళ్ళీ గెలాటే ఎట్టుకుని జైలుకి వెళ్ళాడు. అట్టంటోని అట్టుకుని జగనన్న పాపం అంటున్నాడు. ఇప్పటికే ఓటే లేదని ప్రజలకు పిల్లి శాపాలు పెట్టిన గనుడు జగనన్న. అట్లాంటిది మళ్ళీ అధికారం ఇస్తే అందరికంటే ముందు ప్రజల మీదే పగ తీర్చుకునేట్టున్నాడు. సరే అవన్నీ ఎలక్షన్లప్పుడు చూసుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే జగనన్న మరోసారి బొక్కలోకి వెళ్ళి సిప్పకుడి తింటాం ఖాయమైపోయింది. అట్టాగని అంతా అనుకుంటున్నారు. వైసీపీ లీడర్లంతా జగనన్న జైలుకి వెళ్ళాక ఏటి చేయాలి ఎట్టా చేయాలనే విషయాల మీద మాట్లాడుకుంటున్నారట. అటు అన్న కూడా 4 గోడల మధ్యన ఎట్టా ఉండాలో ప్రాక్టీస్ చేస్తున్నాడట. అవన్నీ అటో కానీ అన్న జైలుకి వెళ్తే మాత్రం ఈసారి సింపతి గింపతి అని వైసీపీ లీడర్లు ఆశలెట్టుకుంటే మాత్రం వాళ్ళ చెబుతూ వాళ్ళే కొట్టుకున్నట్టు. ఏటైనా డైమండ్ రాని ఇప్పుడు పేల్చాలి అసలైన టపాసులు.